హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా భారీ బాంబు దాడి 104 మంది మృతి అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ వచ్చిందండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇరాన్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 104 మంది మృతి చెందగా 170 మందికి తీవ్రంగా గాయాలైనట్లు ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది. దివంగత ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ సమాధి సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇకపోతే శ్మశాన వాటికలో పేలుళ్లు జరిగిన చోటుకు కొంత దూరంలో 2 పరికరాలను గుర్తించారు. వాటి ఆధారంగా ఉగ్రవాదులు రిమోట్ కంట్రోల్‌ను ఉపయోగించి బాంబులను పేల్చారనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్ ఫోర్స్‌కు ఖాసిం సులేమానీ నేతృత్వం వహించేవాడు. ఆయన 2020లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో మరణించాడు. నేడు ఖాసిం సులేమానీ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న సమయంలో నిమిషాల వ్యవధిలో వరుసగా 2 బాంబు పేలుళ్లు జరిగాయి. అయితే ఖాసిం సులేమానీ జయంతి రోజు సమాధి వద్ద ఈ పేలుళ్లు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని కెన్మన్ ప్రావిన్స్‌కు చెందిన అధికారులు తెలిపారు. అయితే మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఘోర విషాద సంఘటన అయితే జరిగిందండి. అయితే ఇరాన్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ ఘటనలో 104 మంది మృతి చెందగా 170 మంది తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది. దివంగత ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ సమాధి సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. మొత్తం మీద అయితే 104 మంది మరణించినట్లుగా తెలుస్తుంది. 170 మందికి తీవ్రంగా గాయాలైతే అయ్యాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు.